హాయ్ అండి అందరికీ. నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ సల్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా అనిపించిందన్న కూడా తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి. ఇక నిన్నటి లాగైతే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంటే ఇంకా సాటర్డే లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో లెంత్ కూడా తక్కువగానే ఉంది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇంకంతా బయట అయితే ఊడ్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే తొందరగానే లేచానండి. కాకపోతే ఇంకా పిల్లలకి కొద్దిసేపు చదివిద్దామనేసి ఇంకా పిల్లల్ని అయితే కొద్దిగా లేపించేసేసి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టేసి చదివించడానికి ఇంకా అలా లేట్ అయిందనమాట. ఇంకా 6:30 దాటిపోయింది. ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టేసి చదువుకుంటున్నారు. ఇంకా లోపు నేను బయటైతే ఊడ్ చేసేసి ఇంకా ముగ్గైతే పెట్టుకుందామనేసి ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. సో మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేసేయండి. ఇంకా బయట వచ్చేసి అంతా ఊడ్ చేసేసి ఇంకా అంతా వాష్ అయితే చేసేస్తామనేసి ఇంక ఈరోజు వచ్చేసి సాటర్డే కదా. సాటర్డే అయితే కొంచెం వర్క్ అనేది హెవీగానే ఉంటుంది. ఇంకా అన్నీ కూడా నీట్గా చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బయట మాత్రం ఇంకంతా వాష్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఇంకా లోపల వర్క్స్ అన్నీ చేసుకుందామనేసి. ఏంటంటే ఇంకా తొందరగా టైం అవుతుంది కదా. ఇంకా మార్నింగ్ అన్ని పనులు చేసుకుని ఉంటే ఇంకా 8:30 అయిపోతుంది అనమాట ఎంత తొందరగా. ఇంకా అందుకనేసి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుందామనేసి ఇంకా బయట మాత్రం ఊడ్ చేసి ముగ్గైతే పెట్టుకొని లోపలికి వెళ్ళేసి ఇంకా టిఫిన్ చేయాలి. మళ్ళీ ఇంకా పిల్లలకు బాక్సెస్ అన్నీ కట్టాలి కాబట్టి కొంచెం వర్క్ అయితే హెవీగానే ఉంటుందనేసి ఇంకా బయట మాత్రం ముందుగా వాష్ అయితే చేసేస్తానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అంతా ఇంకా ఊడ్ చేశాను. ఇంకా ఊడ్ చేసిన తర్వాత నీట్గా ఇంకా అంతా కూడా కడిగేస్తున్నాను అనమాట. ఇంకా హాలిడే ఉంటే కనుక కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ ఇంకా వాళ్ళకి స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అన్ని వర్క్స్ చేసేసి మళ్ళీ వాళ్ళని టైంకి సరిగ్గా పంపించాలంటే కష్టమే కదా. అందుకనేసి మనం వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకెలాగో ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు అలా చేసుకోవాలన్నమాట. నిదానంగా చేసుకుందామనేసి చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ విధంగా ఇంకా బయటంతా కూడా నీట్గా వాష్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ కూడా రెడీ చేసేయాలి. ఇంకా పిల్లలు కూడా కొద్దిగా రివిజన్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే కూర్చొని చదువుకుంటున్నారు. ఇంకా తొందరగా బయటకు అడిగేసి వస్తామనేసి ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. ఇంకా విధంగా అండి ఏంటంటే శనివారం కొంచెం నాకు వర్క్ అనేది హెవీగానే ఉంటుంది. ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవడము, ఇంకా అవన్నీ కూడా ఇంకా బెడ్ కవర్స్ అన్నీ మార్చడము, ఇలాంటివన్నీ ఇంకా సాటర్డే అయితే కొంచెం హెవీగానే ఉంటుందన్నమాట వర్క్ అయితే. అందుకనేసి ఎంత తొందరగా చేసినా సరే కొద్దిగా లేట్ అయితే పడుతుందన్నమాట. ఇంకా నార్మల్ డేస్లో కన్నా శనివారం అంటే కొంచెం హెవీ వర్క్ ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా అన్నీ నిదానంగా చేసుకుందాంలే వీళ్ళు పంపించిన తర్వాత అందుకనేసి నిదానంగా చేసేసుకుంటాను. ఏంటంటే మనం హడావిడిలో చేసినా కూడా మళ్ళీ ఇంకా మన వరకు కూడా ప్రశాంతంగా చేసుకోలేము, మళ్ళీ ఇంకా పిల్లలను కూడా ప్రశాంతంగా పంపించలేము కదా. అందుకనేసి ఇంకా అంటే ముందు ఏది అవసరమో అది మాత్రమే చేసుకోవాలన్నమాట. ఇంకా అన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలంటే కష్టమే కదా. అందుకనేసి ముందు అవసరమైన వర్క్స్ అయితే చేసేసుకొని తర్వాత మిగిలిన వర్క్స్ అయితే చేస్తానమాట. ఇంకా బయట అంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసేసి ఇంకా లోపలికి వచ్చేసి పిల్లలకైతే ఇంకా అంటే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అలాగే టిఫిన్ కూడా చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళని కూడా స్కూల్కి అయితే నేనే వదిలేసి వచ్చానండి. ఇంకా మా ఆయన కూడా లేరు కదా, ఇంకా రేపైతే వస్తారనమాట. అందుకనేసి ఇంకా నేనే వదిలేసి రావాలనేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వదిలేసేసి పిల్లల్ని అయితే వచ్చేసాను. ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అయితే ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ అంతా కూడా ముందుగా ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను అనమాట. ఇంకా ముందుగా ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని మిగిలిన వర్క్ అయితే చేసుకుందాం అనేసి ఇంకా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా అంటే కొంచెం హెవీ వర్కే ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఓపికగా చేసుకోవాలి ఇంక ఇంట్లో ఉన్నప్పుడు. ఖచ్చితంగా ఇంకా మనం అనేది ఖచ్చితంగా మన వర్క్స్ అనేది మనం చేసుకోవాల్సిందే కదా. ఇంకా ఆ విధంగా ముందుగా ఇంకా అంతా కూడా గ్యాస్ అంతా నీట్గా వాష్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుందండి సాటర్డే అంటే, కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇంకా గ్యాస్ కూడా అంతా నీట్గా ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం జిడ్డుగా ఉందనేసి ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా గ్యాస్ కూడా అంతా నీట్గా ఇంకా కడిగేస్తున్నాను అనమాట వాటర్తో. ఏంటంటే మనం గ్యాస్ కడిగేటప్పుడు కొంచెం బర్నర్స్లోకి వాటర్ అనేది వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా బర్నర్స్లో వాటర్ వెళ్తే కనుక మళ్ళీ ఇంకా సరిగ్గా మంట అనేది రాదు కదా. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా వాటర్ అనేది పడకుండా చూసుకొని వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అందుకనేసి నేనైతే ఇంకంతా గ్యాస్ అంతా కూడా మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అదే వాటర్ అయితే కొద్దిగా చూసుకొని మనం వేసేసి కడుక్కోవాలన్నమాట. ఏంటంటే మళ్ళీ వాటర్ పోతే కనుక మళ్ళీ ఇంకా మనకే ప్రాబ్లం కదా. అందుకనేసి
ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకంత సర్ఫ్తో నీట్గా కడిగేసేసి కొంచెం జిడ్డుగా ఉందనేసి ఇంకంత నీట్గా కడిగేసేసి ఇంకా బ్యాక్ సైడ్ కూడా అంతా వాష్ చేసేస్తామనేసి ఇంకంత వాష్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా విధంగా అనమాట. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా అవన్నీ కూడా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటైతే చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా అంతా నీట్గా కొద్దిగా జిడ్డు పట్టిందనమాట. అందుకనేసి ఇంకా అదంతా కూడా ఇంకా వీక్లీ నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా విధంగా అనమాట. ఇంకా అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా వాష్ చేసేసి ఏంటంటే మనం ఇంకా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అలా చిట్లుడుతూ ఉంటుంది కదా, ఇంకా ఖచ్చితంగా ఇంకా అలా అవుతుంటుంది అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా అలానే వదిలేసామనుకోండి ఇంకా మొత్తం అంతా కూడా పేరుకుపోతుంది కదా. ఇంకా విధంగా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇంకా విధంగా ఇంకా అంతా కూడా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బ్యాక్ సైడ్ అంతా నీట్గా వాష్ చేసేసి ఇంకా క్లాత్ అయితే మంచిగా అంతా నీట్గా తుడిచేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అన్నీ కూడా వాష్ చేయాలి. ఇంకా మళ్ళీ మొత్తం అంతా కూడా ఇంకా మాప్ పెట్టుకోవడం, ఇంకా బట్టలన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేయడం, ఇంకా అన్నీ చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాంలే ఇంకా పిల్లలు వచ్చేలోపు అనేసి ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తానమాట. కిచెన్లో ఏంటంటే మనం గ్యాస్ అనేది మంచిగా నీట్గా ఉంటే కనుక ఇంకా సగం క్లీన్ ఉన్నట్టండి నిజంగా. ఇంకా గ్యాస్ స్టవ్ పైన అక్కడక్కడ అన్నీ వదిలేసేసి అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా మనకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ విధంగా ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు కూడా అన్నీ వాష్ చేసేసాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్ కవర్స్ అయితే ఇంకా మిషన్లో అయితే వేసేస్తున్నానండి. ఇంకా మిషన్లో వేసేసి ఇంకా మిగిలిన వర్క్ అయితే చేసుకున్నాము. ఆ లోపు ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి అనేసి వేసేస్తున్నాను. ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా మొత్తం బెడ్ కవర్స్ అవి అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా బెడ్ కవర్స్ చిన్న చిన్న బెడ్షీట్స్ అవి వేసేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఏం వేయట్లేదు. ఇంకా నెక్స్ట్ డే వేసుకుందాంలే అనేసి ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ తీసేసాను కదా బెడ్ కవర్స్ అన్నీ కూడా ఇంకా అవైతే వేసేస్తున్నాను అనమాట. ఇంకా వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటాను కదా, ఇంకా అలా ఈరోజైతే ఇంకా అవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా నెక్స్ట్ టైం వేసేస్తాను. ఇంకా ఆ విధంగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఇంక ఇక్కడ లిక్విడ్ కూడా వేసేసి ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేస్తే ఇంకా మళ్ళీ తీయడము వేయడము ఏమి ఉండదండి మా దాంట్లో. మా మిషన్ ఏంటంటే ఇంకా ఒకసారి వేసేస్తే మొత్తం మనకు డ్రై అయిపోయి వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఆ విధంగా ఇంకా ఫైనల్గా ఇంకా లిక్విడ్ కూడా వేసేసి ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా ఇంక ఇవి వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన వర్క్స్ అయితే చేసుకుంటే ఆలోపు ఇంకా ఇవన్నీ కూడా వాష్ అయిపోతాయి. ఇంకా తర్వాత తీసేసి ఆరవేసేసి స్నానానికి వెళ్ళే ముందు ఇవన్నీ క్లీన్ చేసేసి వెళ్ళేస్తే ఇంకా సరిపోతుంది అన్నట్టు. ఇంకా మిషన్లో అయితే బెడ్షీట్స్ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా కూడా నీట్గా ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా లోపు అవన్నీ అంటే బెడ్షీట్స్ అన్నీ కూడా ఇంకా వాష్ చేసిన తర్వాత అంటే వాష్ అయిపోతాయి కదా, ఇంకా మిగిలిన వర్క్ చేసుకునేలోపు తర్వాత ఆరవేసేసి స్నానానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఫైనల్గా మాప్ అంతా పెట్టేసాను అనమాట లోపలంతా కూడా. ఇంకా బెడ్షీట్స్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యాయి. ఆ లోపు నేనైతే ఇంకా అవన్నీ కూడా తీసేసి ఆరవేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి ఇంకా దేవుడు సామాన్లన్నీ కూడా నీట్గా వాష్ అయితే చేసేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఇంకా సాటర్డేనే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఆ విధంగా అనమాట ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా కలశము అవన్నీ కూడా ఎప్పుడు మనము కదిలించకూడదు ఎక్కువగా ఇంకా అనేసి నేను వచ్చేసి ఇంకా సాటర్డే మాత్రమే కదిలిస్తానమాట. ఇంకా ఆ విధంగా ఇవన్నీ కూడా నీట్గా వాష్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెష్గా ఇంకా స్నానం చేసేసి ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ విధంగా ఏంటంటే మనం హడావిడిగా లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటే కనుక మనసుకు కూడా మనకు ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంకా ఆ విధంగా మనం హడావిడిలో చేసామనుకోండి ఇంకా పూజ చేయడానికి కూడా మనకు కూడా ప్రశాంతంగా ఉండదు కదా. ఇంకా పూజ ఏంటంటే మనము ప్రశాంతంగా కూర్చొని చేయాలండి. అప్పుడే మనకు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా ఏదో హడావిడిలో అక్కడ ఏదో పెట్టాము మళ్ళీ ఇంకా గ్యాస్ స్టవ్ పైన ఏదో పొంగిపోతుంది, ఇంకా ఆ విధంగా హడావిడి కాకుండా ప్రశాంతంగా చేసుకోవాలన్నమాట ఇంకా పూజ అనేది. ఇంకా అందుకనేసి ఇంకా ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాను.
ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని ఇంకా అన్నీ కూడా బొట్లన్నీ పెట్టేసుకొని ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని మంచిగా ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా ఎప్పుడు శనివారమే చేస్తానండి. చాలామంది ఫ్రైడే చేస్తారు, కాకపోతే మాకైతే ఇంకా శనివారమే అనమాట. మా ఇంట్లో ఫస్ట్ నుంచి అంతే. అందుకనేసి నేను మామూలుగా ఫ్రైడే అంటే పూజ అయితే చేసుకుంటాను, కానీ ఇంక కలశము అన్నీ కదిలించడం అయితే కదిలించానండి. సాటర్డేనే కదిలించేసి సాటర్డేనే చేస్తానన్నమాట. ఇంకా ఆ విధంగా అందుకనేసి మళ్ళీ మన ఇంట్లో ఎలా వచ్చింటే ఆనవాయితీ అనేది అలానే పాటించాలి కదా, అందుకనేసి ఇంకా అలానే చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసాను. ఇంకా అవన్నీ వాష్ చేసేసి ఇంకా చక్కగా ఫొటోస్ అన్నీ కూడా కడిగేసేసి ఇంకా చక్కగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా మంచిగా ఇంకా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ ముగ్గు కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా మంచిగా ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకుందాం అనేది. ఇంకా ముగ్గులు అయితే పెద్దగా ఏమి రావండి, నాకు వచ్చిన చిన్న ముగ్గులైనా సరే డైలీ అవే రిపీట్ వేసేస్తూ ఉంటాను అనమాట. సో చూడాలి మరి ఏదైనా చిన్నవి అలా నేర్చుకుందాం అనుకుంటాను, కాకపోతే ఎందుకో అలా ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంకా వచ్చిన ముగ్గులే అలా వేసేస్తుంటాను. ఇంకా ఆ విధంగా అనమాట. ఇంక ఈ విధంగా మంచిగా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకొని అలా చక్కగా ఉంటుందనేసి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఇంట్లో ఎంత వర్క్ చేసినా సరేనండి, ఇంకా అంతా కంప్లీట్ చేసేసి మంచిగా ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుంటే కనుక నిజంగా మనస్సు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా మనం ఎంత వర్క్ చేసినా సరే అవన్నీ కూడా మర్చిపోతామండి. నిజంగా మంచిగా పూజ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనకు ఒక పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇంట్లో పూజ చేసుకుంటే. ఇంకా ఆ విధంగా అనమాట. ఇంకా ఫైనల్గా ఇంక ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా చక్కగా మంచిగా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నా ముగ్గు అయితే ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇంకా పెద్ద ముగ్గులు ఏమి రావు కదా, వచ్చిన చిన్న ముగ్గులే అలా వేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇంక ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అన్నీ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇంక ఇక్కడ మంచిగా పూజ అయితే చేసిస్తూ ఉన్నానండి. ఇంకా పువ్వులు ఏంటంటే కొద్ది తక్కువగానే ఉన్నాయి. ఇంక ఈరోజు వచ్చేసి మా ఆయన కూడా లేరు కదా ఇంకా తీసుకురావడానికి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎవరైనా వస్తారేమో తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఈరోజు ఎవ్వరు రాలేదండి. నిజంగా మనకు అవసరమైనప్పుడే రారనమాట. డైలీ వచ్చేవాళ్ళు పువ్వులు అమ్మేవాళ్ళు, కాకపోతే ఇంక ఈరోజే రాలేదు. ఇంకా ఉన్న వాటితోనే అలా అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఆ విధంగా మంచిగా ఇంకా ఫైనల్గా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అనమాట సింపుల్గా పూజ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంక ఈ విధంగా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటే నిజంగా అండి మనస్సుకు అనేది చాలా హాయిగా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ విధంగా అనమాట. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇదనమాట. ఇంకా సాటర్డే అంటే ఇలా ఉంటుందని నా వరకు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి అబ్బా. డైలీ వ్లాగ్స్ అలా వస్తుంటాయి అనమాట. డైలీ కూడా వ్లాగ్స్ అన్నీ వస్తుంటాయి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ కూడా చేసేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా మంచిగా ఇంకా హారతి కూడా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఈ విధంగా గడిచిందండి సాటర్డే వచ్చేసి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.